హాయ్, వెల్కమ్ టు వైష్ణవీస్ కిచెన్. నేను మీ వైష్ణవి. ఈరోజు నేను మామిడికాయ పప్పు ఎలా చేయాలో చూపిస్తాను. ఇది చాలా టేస్టీగా ఉంటుంది అండ్ వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. నేను చెప్తున్న టిప్స్ ఫాలో అవుతూ ఒకసారి ట్రై చేయండి. ముందుగా ఒక కుక్కర్ తీసుకొని అందులోకి 1 కప్ మామిడికాయ ముక్కలు వేసుకోండి. ఆ తర్వాత చిటికెడు పసుపు వేసుకోండి. తర్వాత 2-3 పచ్చిమిరపకాయ ముక్కల్ని కట్ చేసి వేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి 1 కప్ వాటర్ పోయండి. ఈ మామిడికాయ ముక్కలు ఉడకడానికి 2 విజిల్స్ సరిపోతాయి. ఆ తర్వాత ఆ మామిడికాయ ముక్కలు తీసి ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకోండి. ఇప్పుడు ఒక బౌల్లోకి 1 కప్ కందిపప్పు వేసుకొని బాగా వాష్ చేసుకొని కుక్కర్లో వేసి ఒక 4-5 విజిల్స్ రానివ్వండి. ఇప్పుడు కుక్కర్ చల్లారాక ఈ పప్పుని లైట్గా స్మాష్ చేసుకోండి, మరి ఎక్కువ స్మాష్ చేయొద్దు. ఇప్పుడు ఈ పప్పుని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు ముందుగా మనం ఉడికించి పెట్టుకున్న మామిడికాయ ముక్కల్ని కూడా ఇందులో వేసుకొని ఇంకొకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఈ బౌల్ని ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకొని సిమ్లో పెట్టుకోండి. దీంట్లో తగినంత సాల్ట్, దీంట్లోనే చిటికెడు కారం వేసుకోండి. కారం ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనం పచ్చిమిరపకాయలు వేసాం కదా, సరిపోతుంది. ఇప్పుడు ఈ పప్పులోకి మనం తిరమాత వేసుకుందాము. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ ఎక్కాక కాస్త ఆవాలు వేసుకోండి. ఆవాలు బాగా చిటిపట్లాడాక 2 ఎండుమిరపకాయ ముక్కలు వేసుకోండి. ఆ తర్వాత కాస్త కరివేపాకు వేసుకోండి. ఇవన్నీ బాగా ఫ్రై అయ్యాక స్టవ్ ఆఫ్ చేసి కాస్త ఇంగువ యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ తిరుగుమాతని పప్పులోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. అంతే, ఇప్పుడు మామిడికాయ పప్పు రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి మామిడికాయ పప్పును ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.